హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. సో మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. 19K ఆల్మోస్ట్ 19,000 చైన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ నా ఛానల్ ఇప్పటి వరకు అయితే మానిటైజేషన్ అవ్వలేదు అండ్ క్లిక్ కూడా అవ్వలేదు. 19K సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నేను చేసిన పొరపాట్లు ఏంటి, ఎందువల్ల ఇలా అవ్వలేదు, అవి మీరు చేయకుండా ఉండాలి అని అంటే ఈ వీడియోని కంప్లీట్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. సో స్టార్ట్ చేసేద్దాము. నేను ఛానల్ స్టార్ట్ చేసి 2022 మేలో అయితే నా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ ఇప్పటికి 2 ఇయర్స్ 2 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2022 మేలో అంటే 5th మంత్లో స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని అంటే, యూట్యూబ్ నుంచి కొంత ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్నండి. బట్ తర్వాత పిల్లలు అంటే మెటర్నిటీ వల్ల పిల్లల్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరనేసి, కేరింగ్ కోసం అనేసి జాబ్ అయితే కంప్లీట్ రిజైన్ చేసేసాను. ఇంట్లో కూర్చొని మనము ఎందుకు టైం వేస్ట్ చేయాలి, యూట్యూబ్లో కొంత అమౌంట్ అయితే మనకి జనరేట్ అవుతుంది, కొంత ఇన్కమ్ మనకి మనం ఎర్న్ చేసుకోవచ్చు. లేడీస్ ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు అని అంటే నా వరకు అయితే అది ప్రౌడ్ అనుకుంటానండి. ఆడవాళ్ళు కూడా ఏదైనా సాధించగలరు అని నా ఫీలింగ్ అనమాట. ఓకే, నేను స్టార్టింగ్ అయితే హెల్త్ టిప్స్ అంటే ఆరోగ్యం కోసం ఏదైనా చిట్కాలు, అందానికి చిట్కాలు, అలా జుట్టు రాలిపోకుండా వాటికి చిట్కాలు అనేసి నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు ఏంటంటే ఓకే, టిప్స్ అనేవి నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని యూట్యూబ్లో షేర్ చేస్తూ, యూట్యూబ్లో షార్ట్స్కి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ పెడుతూ వచ్చాను. ఓకే, అవి అంతా చూస్తూ ఉన్నారు. బట్ మా ఫ్రెండ్స్ కొందరు ఏమని సజెస్ట్ చేశారని అంటే నా కోసం అనేసి వాళ్ళు సజెస్ట్ చేశారు. అందులో ఏం బ్యాడ్ లేదు. ఏం చెప్పారు అని అంటే, నువ్వు హెల్త్ టిప్స్ అనేవి సజెస్ట్ చేస్తున్నావు, వాటి వల్ల ఉపయోగాలు ఉంటే ఓకే, కానీ నీ ఛానల్ చూసి ఆ హెల్త్ టిప్స్ని వాళ్ళు పాటించి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అది కరెక్ట్ కాదు అని చెప్పారు. నేను కూడా ఆలోచించాను అనమాట. ఓకే, ఇలా చెప్పారు అంటే నాకు కూడా ఎందుకో ఆలోచించాలనిపించింది. అందువల్ల అది స్టాప్ చేసేసాను. కంప్లీట్ స్టాప్ చేసేసి నెక్స్ట్ ఏం చేద్దాము అనుకున్నానంటే, కిచెన్ కుకింగ్ వీడియోస్ కానీ కిచెన్ టిప్స్ కానీ ఏవైనా పెడదాము అనేసి అనుకున్నాను. అలానే కుకింగ్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను అండ్ ఛానల్లో కొద్దిగా పోస్ట్ చేస్తూ వచ్చాను. స్టార్టింగ్ నాకు ఎలాంటివి పెట్టాలి అంటే హై రిజల్యూషన్లో వీడియోస్ అనేవి మంచిగా క్లారిటీగా పెడితే మనకి క్లిక్ అవుతాయంట. బట్ అప్పుడు నార్మల్ ఫోన్ ఉండే, వివో ఫోన్ చిన్నదనమాట. అది 7,000 8,000 ఉంటుంది. అది ఏ మొబైల్ మోడల్ అని కూడా తెలియదు. అదైతే దాంతో వీడియోస్ నేను కెమెరాతోనే అంటే ట్రైపాడ్ అలాంటివి ఏం లేవన్నమాట. అప్పుడు ఆ కెమెరాతోనే తీసుకొని నేనే ఎడిట్ చేసుకొని వీడియో గురు అనే యాప్ ఒకటి వాడతానండి. బెస్ట్ ఎడిటింగ్ యాప్. యూట్యూబ్లో ఎవరైనా కానీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే వీడియో గురు అండి ఆ యాప్ పేరు. దాన్ని మీరు వీడియో మేకర్ అన్ని కొట్టినా కూడా వచ్చేస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్ ఏది కావాలన్నా ఎడిటింగ్ అయితే అక్కడ చేసుకోవచ్చు. అండ్ థంబ్నెయిల్ జనరేషన్కి ఏంటి అని అంటే, నేను బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అని ఒక యాప్ ఉంటుంది. మీరు ఏదైతే ఒక సపోజ్ ఏదైనా చికెన్ కర్రీ చేశారు, దాన్ని ఒక ఫోటో తీసి పెట్టుకున్నారంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎడిటర్లోనే అంటే ఆ చికెన్ వీడియో వరకు అంటే మనము ఫోటో తీసుకుంటాం కదా, దాని వరకే ఫోటో అనేది క్రాప్ అయిపోతుంది. అండ్ తర్వాత టైటిల్స్ అన్నీ మనం ఎడిట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవి 2 బెస్ట్ యాప్స్ అండి. నేను యూజ్ చేసేవి వీడియో గురు ఫర్ ఎడిటింగ్ అండ్ మనకి థంబ్నెయిల్ జనరేషన్ కోసం అయితే బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ యాప్ అనేది ఒకటి నేను వాడతాను. అలా ఇప్పుడు ఈ మధ్య వాడుతున్నాను. అప్పుడైతే తెలియదు థంబ్నెయిల్ ఎట్లా జనరేట్ చేయాలి, ఏమీ తెలియదు. జస్ట్ వీడియో తీసుకోవడం, ఎడిటింగ్ యాప్లో అట్లా చేసుకోవడం, జస్ట్ పోస్ట్ చేసేయడం అలా చేస్తూ వచ్చాను. అట్లా నేను ఏం చేశానంటే, ఒకసారి మూవీకి వెళ్ళామండి ఫ్యామిలీతోటి. అక్కడ ఏమంటే ఒక చిన్నవి జస్ట్ 10 సెకండ్స్ అండి, అవి షార్ట్స్ రూపంలో 2 పెట్టాను. మంచిగా ఛానల్ క్లిక్ అవుతుంది అనుకున్న టైంలో ఆ 2 వీడియోస్ అనేవి పెట్టాను నేను. వీడియో పెట్టిన 5 మినిట్స్లోనే నాకు 2 స్ట్రైక్స్ అయితే పడిపోయాయి. 90 డేస్లో 3 స్ట్రైక్స్ కనుక పడ్డాయి అని అంటే 3 మంత్స్లో 3 స్ట్రైక్స్ కనుక కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయంటే మన ఛానల్ కంప్లీట్ డిలీట్ అయిపోతుందండి. మనకి ఇంకా యాక్సెస్ అయితే ఉండదు. అలా 2 స్ట్రైక్స్ వచ్చేసాయి. ఇంకా నా ఛానల్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి నాకు.
ఆ టైంలో ఇవి 2 స్ట్రైకులు పడ్డాయి. 90 డేస్ వరకు నేను అంటే ఒక్క స్ట్రైక్ వచ్చిందంటే ఛానల్ డిలీట్ అయిపోతుంది. 1½ ఇయర్ దాని మీద కష్టపడ్డాను. యూట్యూబ్ అంటే అంత ఈజీ అయితే కాదండి. అందరూ అనుకుంటారు కానీ ఏదో మనీ సంపాదించేస్తారు అలా అనేసి. 19K సబ్స్క్రైబర్స్, 19,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా నాకు ఇప్పటి వరకు అయితే ఏ మానిటైజేషన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. నేను చెప్పాను కదా 1 ఇయర్ అయింది నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి. 1½ ఇయర్ ఆల్మోస్ట్ పట్టింది. సరే ఓకే, 2 స్ట్రైక్స్ వచ్చాయి. 90 డేస్ వరకు అయితే నేను ఏమీ పెట్టలేదండి వీడియోస్ అనేవి. బికాస్ ఇంకొక స్ట్రైక్ వచ్చిందంటే నా ఛానల్ డిలీట్ అయిపోతుంది అనేసి. 90 డేస్ అంటే 3 మంత్స్ నా సబ్స్క్రైబర్స్ అంతా తగ్గిపోతూ వచ్చారు. 1000 నుంచి అగైన్ మళ్ళీ 700కి వచ్చేసారు. 723 సబ్స్క్రైబర్స్కి అయితే వచ్చేసారు. 90 డేస్ కంప్లీట్ అయ్యాక నేను డైలీ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. అంటే గూగుల్ క్రోమ్లో నా ఛానల్ అంటే ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి స్ట్రైక్స్ పోవడానికి అనేసి. ఆ 90 డేస్ వరకు అయితే కంప్లీట్ ఏం పెట్టలేదు. తర్వాత నా ఓన్ కంటెంట్, నా కుకింగ్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ వచ్చాను. అలాగే కొన్ని హెల్త్ టిప్స్ అంటే మనం ఇంట్లో పాటించే టిప్స్ కొన్ని చెప్తూ వచ్చాను. నా ఓన్ వాయిస్తో చెప్తూ వచ్చాను. ఒక్క వీడియో ఏదో క్లిక్ అయిందండి, 2 మిలియన్ వ్యూస్ వరకు వచ్చాయి. ఆల్మోస్ట్ ఇంకా 3 మిలియన్ వ్యూస్ వరకు వస్తే మనకి స్టార్టింగ్ మానిటైజేషన్ అవుతుందంట. 2 మిలియన్స్ అండ్ 90,000 వ్యూస్ వరకు వచ్చాయి. దాంతో కూడా నాకు 15K సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి. ఓకే, నాకు 15K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. జస్ట్ 18 డేస్లో 15K సబ్స్క్రైబర్స్ వచ్చారు. నా ఛానల్ ఇంకా క్లిక్ అవుతుంది. జస్ట్ ఇంకా 10,000 వ్యూస్ వస్తే నా ఛానల్ మానిటైజ్ అయిపోతుంది అనుకున్నాను. ఆ టైంలో ఏమైందంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో నాకు ఏం వీడియోస్ పెట్టాలి ఏంటి తెలియదు అనేసి. వేరే వాళ్ళ కుకింగ్ వీడియోని ఒకటి నా ఛానల్లో, నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో పోస్ట్ చేశానండి. అది 1½ ఇయర్ తర్వాత కాపీరైట్ స్ట్రైక్ మళ్ళీ ఒకటి పడింది. ఛానల్కి స్ట్రైక్ పడిందంటే 15 డేస్ మనం ఏం పెట్టినా కూడా సజెస్ట్ అవ్వవు. అగైన్ మళ్ళీ నా ఛానల్ డ్రాప్ అయిపోయింది. అంటే డ్రాప్ అవ్వడం అంటే డిలీట్ అయిపోలేదు, ఒక స్ట్రైక్ పడింది కదా. సో యూట్యూబ్ మన వీడియోస్ని పక్కన వాళ్ళకి సజెస్ట్ చేయదన్నమాట. అంటే పక్కన వాళ్ళు వేరే వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటే కింద వీడియోస్ మనవి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా మిగతా వాళ్ళ ఛానల్స్ వల్లగా, అప్పుడు సజెస్ట్ చేయదన్నమాట. 15 డేస్ అగైన్ డ్రాప్ అయిపోయింది. 16K సబ్స్క్రైబర్స్ అప్పటికున్నారు. ఛానల్ ఇలాగా డ్రాప్ అయిపోయింది. ఇంక నేను యూట్యూబ్ని వదిలేద్దాం అనుకున్నాను. కంప్లీట్ అయితే ఫిక్స్ అయిపోయాను. బట్ మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది 16K సబ్స్క్రైబర్స్ రావడం అంటే అది ఆషామాషి కాదు. ఎందుకంటే ఫస్ట్ 1½ ఇయర్లో 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది 15 డేస్లో 15K సబ్స్క్రైబర్స్ ఎక్సీడ్ అయ్యారంటే, ఎక్కువ అయ్యారు అని అంటే ఏదో కంటెంట్ ఉంటేనే కదా మన ఛానల్లో. అలా క్లిక్ అయింది అనేసి మళ్ళీ స్టాప్ చేయొద్దు, ఏదో ఒకటి ఓన్గా పెడదాం. అప్పటి నుంచి స్ట్రైక్స్ పడ్డప్పటి నుంచి నేను పక్కన వాళ్ళ వీడియోస్ ఏమీ యూజ్ చేయలేదండి. నా ఓన్ వాయిస్తో నా ఓన్ కంటెంట్ని నేను పెడుతూ వచ్చాను. ఇప్పుడు 19,200 చైన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే పక్కన వాళ్ళవి ఏవి పెట్టకండి. మూవీస్ కానివ్వండి, ఏవైనా కూడా ఏవి పెట్టద్దు. మీ ఓన్ కంటెంట్ మీరు చేసేదే పెట్టండి. అండ్ ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు. ప్రతిరోజు యాక్టివ్గా ఉండాలి. యూట్యూబ్ అనేది మనకి ఎలా అయిపోవాలంటే ఇది మనకు ఒక జాబ్ లాగా అయిపోవాలంతే. ఎవ్రీడే మీరు యాక్టివ్లో ఉంటేనే మన ఛానల్ అనేది క్లిక్ అవుతుంది. ఏదో ఒకటి చిన్న కంటెంట్ అయినా సరే, జస్ట్ 10 సెకండ్స్ వీడియో అయినా సరే, మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, టిప్స్ చెప్పాలనుకున్నా ఏదైనా సరే షార్ట్స్ రూపంలో అయినా పెట్టుకోవచ్చు. డైలీ 4-5 షార్ట్స్ కూడా పెట్టుకోవచ్చు అంట. బట్ నాకు అది తెలియదు. నేనేమనుకున్నానంటే డైలీ ఒకటే పెట్టాలేమో అనేసి స్టార్టింగ్లో అనుకునేసి డైలీ ఒక్క షార్టే పెడుతూ ఉండేదాన్ని. షార్ట్స్ పెట్టారంటే మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ గెయిన్ అవ్వడానికి మీకు చాలా స్కోప్ ఉంది. అండ్ వీడియోస్ అనేవి ఎక్కువ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, జస్ట్ 4 మినిట్స్ అట్లా ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది చూడడానికి ఇష్టపడరు. షార్ట్స్ అయితే ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది చూస్తారు. అండ్ మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రీచ్ అవ్వాలి అనుకుంటే షార్ట్స్ అనేవి బెస్ట్ ఆప్షన్ అండి. ఎవ్రీడే మీరు షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉండండి. డైలీ మీరు వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ యాక్టివ్లో అయితే ఉండండి. అప్పుడు మీ ఛానల్ ఆటోమేటిక్గా
సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతారు అండ్ ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది. నేను చేసిన పొరపాట్లు మీరైతే చేయకండి. ఆల్మోస్ట్ మానిటైజేషన్ అయిపోతుంది, ఇంకా 10,000 వ్యూస్ వస్తే అనుకున్న టైంలో నాకు ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ పెట్టిన వీడియోకి ఆ టైంలో స్ట్రైక్ పడిందనమాట. ఆ టైంలో నేను ఏం చేశానంటే, పాత వీడియోస్ ఏవైతే నా ఓన్ కంటెంట్ కానీ ఉన్నాయో, నేను హెల్త్ టిప్స్ పెట్టానని చెప్పాను కదా, అవి కూడా అన్నీ డిలీట్ చేసేసి ఓన్లీ నా ఓన్ వాయిస్తో ఏవైతే ఉన్నాయో అవే పోస్ట్ చేశానండి. అంటే అవి ఉంచేసి మిగతావి నెక్స్ట్ నా ఓన్ కంటెంట్ నేను పెడుతూ వచ్చాను. ఇప్పుడు ఓకే 19,200 సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పాను కదా, మరింత సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానని అయితే నాకు ఆశిస్తున్నాను. అది మీ మీదే ఆధారపడి ఉంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చేసిన తప్పులు మీరెవరూ చేయకండి. డైలీ యాక్టివ్లో ఉండండి. నేను చెప్పాను కదా, యూట్యూబ్ అనేది ఒక జాబ్ లాగా అయిపోవాలి. ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి మంచి ఎర్నింగ్ ఆప్షన్ అండి ఇది. మనీ ఇప్పటికైతే నాకు జనరేట్ అవ్వలేదు, బట్ చూద్దాము. నేనైతే ఛానల్ ఇంకా స్టాప్ చేయదలుచుకోలేదండి. మంచిగా పోస్ట్ చేద్దాము వీడియోస్ అనేవి. మరిన్ని సబ్స్క్రైబర్స్ వస్తారని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీరైతే మాత్రం మీ పర్సనల్ కంటెంట్ అనేది మీ ఓన్ వాయిస్ తోటి మీరు ఏదైతే మీ వీడియోస్ ఏవైతే మీరు వీడియో తీసుకుని ఉంటారో అవే పెట్టండి. పక్క వాళ్ళవి ఏమీ వద్దు. మూవీస్ గురించి కానీ ఏమీ పెట్టకండి, నా సజెషన్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే, మ్యూజిక్ ఎక్కువ వాడకుండా మన వాయిస్ కొద్దిగా వినపడేటట్లు పెట్టారంటే మనకి కాపీరైట్స్ అనేవి రావు. కాపీరైట్ క్లెయిమ్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. స్ట్రైక్ అంటే వేరే వాళ్ళ వీడియోని మనం పోస్ట్ చేస్తే అది స్ట్రైక్ అనమాట. కాపీరైట్ క్లెయిమ్ వేరు. పక్క వాళ్ళ మ్యూజిక్ మీరు వాడారు అని అంటే దానికి ఒక్కొక్కసారి కాపీరైట్ వస్తాయి. మ్యూజిక్ కానివ్వండి, ఏదన్నా చిన్న క్లిప్ కానివ్వండి, వాటికి కాపీరైట్ వస్తాయి. కాపీరైట్కి కాపీరైట్ స్ట్రైక్కి డిఫరెన్స్ చెప్తాను చూడండి. కాపీరైట్ స్ట్రైక్ అంటే వాళ్ళ వీడియోని మనం పోస్ట్ చేసాం కాబట్టి వాళ్ళు మన మీద కంప్లైంట్ వేయొచ్చు యూట్యూబ్కి, నా వీడియో వీళ్ళు పోస్ట్ చేశారు తీసేయండి అనేసి. సో యూట్యూబ్ వెంటనే మన ఛానల్లోంచి ఆ వీడియోని అయితే తీసేస్తుంది. అది ఇంకెవరికి కనపడదండి. మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కాపీరైట్ క్లెయిమ్ అని చెప్పాను కదా, అది ఏంటి అని అంటే పక్క వాళ్ళ మ్యూజిక్ కానీ ఏదైనా చిన్న క్లిప్ ఏదైనా వాడినప్పుడు వస్తుంది. అదేంటంటే మన ఛానల్కి అయితే ఏ ఎఫెక్ట్ ఉండదు, బట్ దాంట్లో యూజ్ చేసిన మ్యూజిక్కి ఒకవేళ మానిటైజేషన్ అయ్యి మనం పెట్టిన ఆ వీడియోకి ఏదైనా రెవెన్యూ అంటే అమౌంట్ జనరేట్ అయితే ఆ అమౌంట్ అనేది ఆ కాపీరైట్ క్లెయిమ్ వేస్తారు కదా, వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అంతే అండి. స్ట్రైక్ అనేది ఒక డిలీట్ ఆప్షన్ లాగా అనుకోండి, వార్నింగ్ అనుకోండి. 3 కనుక 90 డేస్లో అంటే 3 మంత్స్లో 3 స్ట్రైక్స్ కనుక వచ్చాయంటే మన ఛానల్ అనేది డిలీట్ అయిపోతుంది. కాపీరైట్ స్ట్రైక్ వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఒక 90 డేస్లో వేరే కంటెంట్ ఏం పెట్టుకున్నా మిగతా 2 స్ట్రైకులు పడకుండా మీ ఓన్ కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ రండి. మీ ఛానల్ అనేది ఖచ్చితంగా డిలీట్ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఏది పక్కన వాళ్ళ కంటెంట్ ఏం పెట్టకుండా పెట్టండి. అండ్ కాపీరైట్ క్లెయిమ్కి చెప్పాను కదా, వేరే వాళ్ళ మ్యూజిక్ని ఒకవేళ మనం వాడితే మానిటైజేషన్ అయినప్పుడు దానికి ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేది వస్తుంది కదా, ఆ అమౌంట్ అంతా మొత్తము ఎవరైతే కాపీరైట్ క్లెయిమ్ వేస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.